ఒక చిన్న సిలిండర్ లేకపోతే ఈ దేశం ఏమీ ఆగిపోదు. కానీ వేలాది మంది జీవితాలు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఈ మధ్య రోజు సోషల్ మీడియాలో కొద్దిమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇంట్లో కట్టెల పొయ్యి పెట్టుకొని వంటలు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. దీని అర్థం ఏందంటే గ్యాస్ రేట్లు పెరిగినా మాకేం నష్టం లేదు. మేము కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటాం అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇంకొద్దిమంది అయితే ఏకంగా మీడియా ముందుకొచ్చి 5,000 కాదు 10,000 అయినా పెట్టి సిలిండర్ కొనుక్కుంటాం అని చెప్తున్నారు. ఓకే, మంచిదే. కానీ ఇది వాళ్ళు చెప్పినంత ఈజీనా? వీళ్ళంటే ఇంట్లో కట్టెల పొయ్యి మీద పెట్టి వంట చేసుకుంటారు. హోటళ్ళు లేకపోతే ఏంది, ఇంట్లో వంట చేసుకోండి అని జనాలకు సలహాలు కూడా ఇస్తారు. కానీ ఇది చెప్పినంత ఈజీనా? అసలు మనం ఏ జనరేషన్లో ఉన్నాం? ఈ జనరేషన్లో వ్యవస్థలో ప్రతి విషయం ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. ఈ వ్యవస్థ అంతా ఒక చైన్ లాగా నడుస్తుంది. ఈ చైన్లో ఏ పార్ట్లో ఇబ్బంది వచ్చినా దాని ఎఫెక్ట్ మొత్తం చైన్ మీద పడుతుంది. ఎస్, ఒక చిన్న సిలిండర్ లేకపోతే దేశానికి ఏమీ కాదు. కానీ లక్షలాది మంది జీవితాలు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నాయి. పరోక్షంగా ఇంకెంతమంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయో ఇప్పటికైతే లెక్కలేదు. హైదరాబాద్లో ఒక డెలివరీ బాయ్ ఏదో తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడనే వండుకుంటూ ఒక కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు చేసుకుంటూ ఆ వచ్చే డబ్బులతో తన మెయింటెనెన్స్ ఎలా తీసుకుంటున్నాడు, కొంత అవి తన చదువు ఖర్చులకు కూడా సహాయపడుతున్నాయి ఆ డబ్బులు. రోజుకు కాలేజ్ అయిపోగానే వచ్చి మధ్యాహ్నం నుంచి నైట్ 10 గంటల వరకు రోజు 15 నుంచి 20 డెలివరీలు చేసేటోడు. ఇట్లా నెలకు 10 నుంచి 12,000 మధ్యలో సంపాదించేటోడు. ఇవి తన ఇక్కడ రూమ్ రెంటు ఇట్లాంటి ఖర్చులన్నీ పోగా తన చిన్న చిన్న ఖర్చులకు చదువులో కూడా చిన్న చిన్న ఖర్చులు, బుక్స్ కొనుక్కోవడానికి, పెన్నులు, పెన్సిల్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇది ఒక్క అబ్బాయి ఇష్యూ కాదు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది ఇట్లాంటి గిగ్ కార్మికులు ఉన్నారు. చాలామంది బైక్ రైడర్లుగా, ర్యాపిడో రైడర్లుగా, ఓలో ఊబర్ లాంటి డ్రైవర్లుగా, అట్లే ఫుడ్ డెలివరీ బాయ్స్గా ఇట్లా రకరకాల వర్క్స్లో ఈ గిగ్ ఎకానమీలో వర్క్ చేస్తున్నారు. ఇందులో ఈ 4.5 లక్షల మందిలో సగం వరకు అంటే 2,25,000 మంది వరకు ఫుడ్ డెలివరీ బాయ్సే ఉన్నారు. కొందరు ఫుడ్ డెలివరీ బాయ్స్కి అయితే ఇదే పూర్తి స్థాయిలో ఆధారం. వాళ్ళు పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి నైట్ 7-8 దాకా దగ్గర రోజుకి 30-40 డెలివరీలు చేసి నెలకు 30,000 ఇన్కమ్ సంపాదించుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ ఆదాయం దగ్గర 30% వరకు పడిపోతుందంట. అంటే నెలకి 30,000 సంపాదించే వ్యక్తి 20,000 కూడా సంపాదించలేకపోతున్నాడు. నెలకి ఈ ఫుడ్ డెలివరీల మీద నెలకు ఒక 12 నుంచి 13,000 సంపాదించే ఒక డెలివరీ బాయ్ ప్రస్తుత పరిస్థితుల్లో 8-9,000 కూడా సంపాదించలేకపోతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే హోటళ్లు సక్రమంగా పనిచేయకపోవడం. దీని వెనుకున్న కారణం ఏంటంటే ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత. ప్రస్తుతానికైతే ఈ ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చింది. రాను గృహ అవసరాల కంటే డొమెస్టిక్ సిలిండర్లకు కూడా కొరత రావచ్చేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు, సూచనలు చేసింది. గ్యాస్ని చాలా జాగ్రత్తగా వాడుకోమని చెప్పింది. ఈ అన్నిటికి కారణం ఏంటంటే సిలిండర్ల కొరత, వీటి వల్ల హోటళ్ల మూత. ఈ ఎఫెక్ట్ అంతా ఈ గిగ్ ఎకానమీ మీద పడుతుంది. అంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ మీద పడుతుంది. ఆర్డర్లు పెట్టే వాళ్ళున్నా ఈ ఆర్డర్లు తీసుకోవడానికి రెస్టారెంట్లు రెడీగా లేవు. తెలంగాణతో పాటు దేశంలోని చాలా నగరాల మీద ఒక్కసారిగా ఈ ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ల కొరత ఎఫెక్ట్ అనేది పడ్డది. దాంతో రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్ళు, క్లౌడ్ కిచెన్స్ అన్నీ మూతపడ్డాయి. ఒకవేళ కొన్ని పని చేస్తున్నా కూడా గతంతో పోలిస్తే 50% కూడా ఫుడ్ ప్రొడక్టివిటీ అనేది లేదు. ఎందుకంటే వంట చేయడానికి గ్యాస్ లేదు. ఒకవేళ బ్లాక్లో కొందామంటే ఒక్కొక్క సిలిండరు 4,000 నుంచి 5,000 మధ్యలో పలుకుతుంది కమర్షియల్ గ్యాస్ సిలిండరు. ఆ ధరకైనా కొనుగోలు చేద్దామంటే ఆ ధరకు గనక ఈ సిలిండర్లు కొని వంటలు చేసి రెస్టారెంట్లో నడిపితే నష్టమే తప్ప లాభాలు మిగిలే పరిస్థితి లేదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నారు ఈ హోటల్ యజమానులు. అయితే కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలు అవి పెట్టి ఏదో వంటలు చేస్తున్నారు, కానీ అది గ్యాస్ మీద చేసినంత ఈజీ కాదు. చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ హోటళ్ళ ముందల ఆ రోడ్డు మీద కొన్ని చోట్ల కొంచెం ఆ రూఫ్ల కింద కట్టెల పొయ్యిలు పెట్టి ఈ వంటలు చేయడానికి ప్రయత్నించారు. చాలా వరకు ఇక్కడ ఐటీ కారిడార్లో, పీజీలలో అదే పని జరుగుతుంది. కానీ హోటళ్ళ దగ్గర ఎప్పుడైతే ఈ కట్టెల పొయ్యి పెడతారో ఇది సిటీ, పల్లెటూరు కాదు. ఇక్కడ మెయిన్ కట్టెల పొయ్యికి కొంచెం విశాలమైన ప్లేస్ ఉండాలి, అది కూడా మట్టి ప్లేస్ ఉండాలి, పొగపోవడానికి అనుకూలంగా ఉండాలి. కానీ ఈ సిటీలో ఉన్న ఈ ఇరుకిరుకు స్థలాల్లో, ఈ ఇరుకిరుకు హోటల్లో కట్టెల పొయ్యి పెట్టడం అనేది దాదాపు అసాధ్యం. ఒకవేళ పెట్టినా ఏమవుతుందంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బ్యాక్ యార్డుల్లో పెట్టుకుంటే కొంత సమస్య లేకపోవచ్చు. కానీ చిన్న చిన్న హోటళ్ళు, ఈ క్లౌడ్ కిచెన్స్ ఇట్లాంటి చోట్ల ఇది సాధ్యం కాదు. ఒకవేళ చిన్న చిన్న హోటళ్ళ ముందు పెట్టినా కూడా ఆ పొగకి కస్టమర్లు అక్కడ నిలబడట్లేదు. నిలబడ్డా కూడా ఈ గ్యాస్ మీద ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తీసుకొని ఒక మంచి పెద్ద స్టవ్ పెట్టుకొని దాని మీద ఒక 10 కిలోల పిండిని గారెలు వేయడానికి గంటలో అయిపోతే ఈ కట్టెల పొయ్యి పెట్టి ఆ పొగ ఊదుకుంటూ చేస్తానికి 4-5 గంటల టైం పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 రెట్ల శ్రమ ఎక్కువ.
పొద్దునైతే టిఫిన్లకి, సాయంత్రం పూట అయితే స్నాక్స్, నైట్ అయితే రకరకాల డిన్నర్ ఐటమ్స్, వీటన్నిటికి మస్తు గిరాకు ఉండేది. కానీ ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఎప్పుడైతే వచ్చిందో ఆర్డర్స్ వస్తున్నా రెస్టారెంట్లు తీసుకోలేకపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఈ గిగ్ కార్మికుల మీద పడుతుంది. ఇందాకనే అనుకున్నాం కదా, తెలంగాణలో 4.5 లక్షల మంది గిగ్ కార్మికులు ఉంటే ఇందులో 2,25,000 మందికి పైగా టోటల్గా ఈ ఫుడ్ డెలివరీ బాయ్సే. వీళ్ళకి వచ్చే డబ్బులు, వీళ్ళ ఇన్సెంటివ్స్ ఎట్లుంటాయో చూద్దాం. చాలా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ప్రతి కిలోమీటర్కి, అంటే 1 కిలోమీటర్ దూరం కనుక డెలివరీ చేస్తే ₹6 నుంచి ₹10 వరకు ఇస్తున్నారు. మళ్ళీ అది వేర్వేరు ప్లాట్ఫామ్స్లో వేరువేరు విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకుందాం. స్విగ్గీలో మినిమం అంటే ఎన్ని కిలోమీటర్లతో సంబంధం లేకుండా ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే దాంట్లో మినిమం అమౌంట్ ఒక ఆర్డర్కి ₹15 నుంచి ₹25 మధ్యలో ఉంది. ఇక డిస్టెన్స్ని బట్టి, అంటే ఈ మినిమం ఆర్డర్ మీద ఎంత డిస్టెన్స్ పోతే అంతకి కిలోమీటర్కి ₹5 చొప్పున ఇస్తున్నారు. అంతేకాకుండా బిజీ టైమ్స్లో కొంత ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అట్లే డైలీ టార్గెట్స్ పూర్తి చేస్తే కొన్ని బోనస్లు వస్తాయి. ఇట్లా స్విగ్గీలో కనుక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆర్డర్ కనుక చేస్తే మినిమం అమౌంట్ ₹20 వేసుకుంటే, ప్రతి కిలోమీటర్కి ₹5 వేసుకుంటే మినిమం అమౌంట్ ₹20, ప్రతి కిలోమీటర్కి ₹5 చొప్పున 5 కిలోమీటర్లకి 5 ₹25, మొత్తం ఒక ఆర్డర్ మీద ₹45 వస్తుంది ఒక డెలివరీ బాయ్కి. సేమ్ జొమాటోలో కూడా ఒక ₹4-5 తేడాతో ఇట్లనే ఉంది. స్విగ్గీలో ₹45 వస్తే జొమాటోలో ఒక ₹50 వరకు వస్తుంది. జొమాటో కొంచెం ఎక్కువ ఉంది ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్కి. అట్లా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఒక రోజుకి ఒక 20 ఆర్డర్లు కనుక డెలివరీ చేసిండంటే ₹850 నుంచి ₹900 వరకు డైలీ సంపాదించగలుగుతాడు. ఇందులో పెట్రోల్ ఖర్చులు, బైక్ మెయింటెనెన్స్ ఖర్చులు, ఫోన్లో డేటా ఖర్చులు ఇవన్నీ ఒక ₹300 వరకు పోతాయి. సో ₹850 నుంచి ఒక 300 తీసేస్తే డైలీ మిగిలేదు ₹550. ఇట్లా ఒక నెలకు ఒక 25 రోజులు కనుక పనిచేస్తే దగ్గర ఒక 13 నుంచి 14 వేల రూపాయల వరకు ఒక వ్యక్తి సంపాదించగలుగుతాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైలీ 7-8 అంటే డైలీ 20-30 ఆర్డర్లు ఇచ్చే వాళ్ళకి 7-8 ఆర్డర్లు కూడా రావట్లేదంట. అంటే ఆల్మోస్ట్ ఒక 40% ఏబో మొత్తం డెలివరీలు అనేవి పడిపోయినాయి. ఇట్లాంటి టైంలో మొత్తం ఆర్డర్లు ఒక 10 డెలివరీలు కనుక వస్తే 10 ఇంటూ ఒక ₹50, 500. 500లో ఒక ₹180 నుంచి ₹200 ఖర్చులు పోతున్నాయి. అంటే మిగిలేదు 300. అంటే గతంలో ₹15,000 వరకు సంపాదించిన ఒక డెలివరీ బాయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 10,000 కూడా సంపాదించలేకపోతున్నాడు. 9,000 దగ్గర అతని సంపాదన ఆగిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఈ గిగ్ కార్మికుల పరిస్థితి, ప్రధానంగా ఇందులో ఫుడ్ డెలివరీ కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా, అధ్వానంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గిగ్ కార్మికుల యూనియన్ ఒక ప్రకటన చేసింది. అది ఏంటంటే మినిమం ఒక ఆర్డర్ మీద మినిమం 15 నుంచి ₹21 వరకు ఖచ్చితంగా ఇచ్చేలా చూడాలని, ఆ దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్లు చేస్తున్నాయి. గవర్నమెంట్లు కనుక ఖచ్చితంగా ఈ మాట మీద కూర్చుంటే ఆటోమేటిక్గా ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు అనేవి ఈ ఛార్జెస్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు ఈ డిమాండ్లను కనుక యాక్సెప్ట్ చేసి ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఈ రేట్లు పెంచితే మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఎవరైతే ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటారో సామాన్య జనం మీద పడుతుంది. సో ఇందాక నేను చెప్పిన కదా, ఇదంతా ఒక చైన్ లింకేజ్ సిస్టమ్. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మొత్తం ప్రతి వ్యవస్థ మీద ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ సిలిండర్ల కొరత వల్ల మొత్తానికి ఒక చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ హోటళ్ళు మూతపడతాయి, ఆర్డర్లు తగ్గిపోతాయి, డెలివరీలు తగ్గిపోతాయి, ఫుడ్ డెలివరీ బాయ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు డెలివరీ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి. చివరికి ఒక చిన్న సమస్య దేశవ్యాప్తంగా ఒక ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారుతుంది. అందుకే ఇది గ్యాస్ సిలిండర్ల సమస్య, గిగ్ వర్కర్ల సమస్య కాదు, మొత్తం సిస్టమ్ సమస్య. ఈ గ్యాస్ కొరత అనేది తాత్కాలికమే కావచ్చు, తొందరలోనే ఈ కొరత తీరిపోతుండొచ్చు. కానీ ఈ లోపు వీళ్ళ మీద పడే ఎఫెక్ట్ చాలా దారుణమైంది. నెలకు ఒక 20-30 వేలు సంపాదించే ఒక వ్యక్తి ఆదాయం సడన్ గా 10-15 వేలకు పడిపోయింది అనుకోండి. అంటే సగానికి సగం పడిపోతే ఒక 3-4 నెలలు ఈ ఎఫెక్ట్ ఉన్నా ఆ ఎఫెక్ట్ని తీర్చుకోవడానికి అతనికి ఇంకో సంవత్సర కాలం పట్టొచ్చు. అందుకే ఏది మనం సోషల్ మీడియాలో రీల్స్ చేసినంత ఈజీగా ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.